మొన్న మొంథ నిన్న సెన్యార్ ఇప్పుడు దిత్వా ఒక తుఫాను ముప్పు తప్పిందనుకుంటే మరొకటి ముంచుకొస్తోంది. ఇలా వరుస తుఫాన్లు వణుకు పుట్టిస్తున్నాయి. దీని టార్గెట్ కూడా ఏపీనే. మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది? వెదర్ ఆఫీసర్స్ ఏం చెబుతున్నారు? నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారింది. తుఫాన్ కు దిత్వాగా నామకరణం చేశారు. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం ఆనుకొని తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి ఈ తుఫాన్ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని, దీంతో తమిళనాడుతో పాటు ఆంధ్రాలోని దక్షిణ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని అన్ని ఓడరేవుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ నెల 30న ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీరం ఆవల ఈదురుగాలు 5 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవల, రేపటి నుంచి గాలుల యొక్క బలం పెరిగే అవకాశం ఉంది. 5 రోజులు కూడా కోస్తా తీరం వెంబడి తీరం ఆవల, దానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తుఫాన్ హెచ్చరికలు వినిపించడంతో సముద్ర తీర ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తుఫాన్ తమ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.